జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్. ఐ డోంట్ లైక్ వైలెన్స్, బట్ వైలెన్స్ లైక్స్ మీ. ట్రైలర్ వచ్చింది అండ్ ఇట్స్ అ వెరైటీ. ఇట్స్ ఏ వెరైటీ. ట్రైలర్లా ఫస్ట్ అంటే కేజ్రీవాల్ ఎక్కడికి వచ్చిండ్రా అయ్యా అని అనుకున్నా. దగ్గు పేటెంట్ అయినదే కదా. సో ఈ మఫ్లర్ మ్యాన్ది ఏమన్నా ఉన్నదా అని చెప్పి నేను చూస్తే ఎస్, లేడు. పోరడు. ఆ తర్వాత పోరడు ఒక సైకిక్ క్యారెక్టర్. తర్వాత యూ నీడ్ టు బి ఎ కింగ్, యూ నీడ్ టు డామినేట్. ఆ తర్వాత ఈ జబుడల నుంచి ఈ జబుడలకు ఒక కసక్ మన ఒక స్క్రూ డ్రైవరు లేకపోతే పాయింటరు. లేడీస్ ఏక్ ఏక్ కరిగే ఆవోగే యా సాత్ మే ఆవోగే. నేను కూడా చెప్పేటప్పుడు అన్నీ ఒకటేసారి చెప్పాలనా, ఒక్కొక్కటి ఒక్కసారి చెప్పాలా అననే ఒక ఆలోచన వస్తుంది. అంటే అందులో కొన్ని ఇట్లా డైలాగులు ఉంటాయి చూడు, ఆ డైలాగులు సినిమాని డెలివరీ చేసేస్తాయి బ్రదర్. కోయి ఆఖరి ఖ్వాయిష్ నీ అంతిమ ఇచ్చ. హే, ఎప్పుడైతే నీ తమ్ముడిది చితాభస్మం ఒక లైన్ గీసి అంట చూడు, ज्यादा कुछ नहीं, तेरे भाई को जला के उसकी राख से लाइन बना के अंदर खींचना चाहता हूं అని ఉంటుంది చూడు. అది అంటే ఆ పగ, ఆ పౌరుషం, ఆ యాటిట్యూడ్, ఏ శేషుడు ఒక నష. ఆ డైలాగు మళ్ళీ కేజీఎఫ్ తోడు గుర్తొస్తుంది. ఐ డోంట్ లైక్ వైలెన్స్, బట్ వైలెన్స్ సూట్స్ మీ. లైక్స్ మీ కాదు, సూట్స్ మీ. కట్ చేస్తే సినిమా ట్రైలర్ పెద్దగా ప్రమోషన్ కూడా ఏమవుతలేదు. బట్ చిత్రగుప్తు లాంటి మేము తోపులం అంటలేము, సినిమాకు మేము సూటే కాము జనరల్గా. బట్ మేము డిస్కస్ చేస్తున్నాం ఈ సినిమా అని అంటే ఉన్నారా ఈ సినిమాలా అని అన్నట్టు ఉంటుంది. ఎందుకు అని అంటే మా పిల్లలతో డిస్కస్ చేస్తున్నప్పుడు, అన్న సినిమా ఇండస్ట్రీలో మన ఎస్పెషల్లీ సౌత్లో లేడీ సూపర్ స్టార్ నయనతార అంటారన్న. నయనతార ఇప్పటిదాకా సినిమా ప్రమోషన్లు చేయదన్నా. చాలా యాటిట్యూడ్ ఉండదన్నా నయనతారకు. ఫస్ట్ టైం మ్యామ్ నయనతార, యూ నెవర్ ప్రమోట్ ఫిలిమ్స్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ యు ఆర్ ప్రమోటింగ్ ఎ ఫిలిం, మే నో ది రీజన్ వై అని చెప్పి యాంకర్ అడిగినప్పుడు ఆమె ఇట్లా చూసుకుంటా, యా యు హ్యావ్ ఫిక్స్డ్ మీ ఆన్ ఎ స్పాట్. దెర్ ఆర్ మెనీ రీజన్స్, అవుట్ ఆఫ్ మెనీ రీజన్స్ ద యాక్చువల్ రీజన్ ఈజ్ యష్ అని చెప్పి ఇట్లా డైరెక్ట్గా ప్రమోషన్లోనే యష్. This was special because for so many reasons, but I think it's just Yash. అని చెప్పి ఏ జస్ట్ కాల్ మీ, ఫోన్ కాల్ చేసిండు, యష్ చేసిండు, నేను వచ్చేసిన ఒక ప్రమోషన్లు ఉన్నా. అంటే ఒక యాటిట్యూడ్ ఉన్న నయనతార కూడా ఇన్క్లూజివ్ అప్రోచ్లా ప్రమోషన్కి వచ్చింది అని అంటే రిలేషన్షిప్కు ఉన్న వాల్యూ, ఫ్రెండ్షిప్కు ఉన్న వాల్యూ, ఆ సినిమాల క్రూ ఎంత కలిసి కట్టుగా పనిచేస్తే అది వస్తుంది ఫ్రెండ్స్. జనరల్గా 4-5 హీరోయిన్లు, గ్లామర్ హీరోయిన్లు, గ్లామర్లు ఉన్న సినిమాలల్లా అది అంటారు కదా, 2 చేతులు కలిపినా జర ఆపొచ్చురు అయ్యా, 2 జుట్లు కలిస్తే చాలా డేంజరు అని అంటారు. అట్లాంటిది 5 జుట్లు ఉన్నాక కూడా ఇంత మిశ్రమ, ఇంత ఇన్క్లూజివ్నెస్ అని అనేది నచ్చింది. అది సెకండ్ నాకేం నచ్చిందంటే, మీరు ట్రైలర్ కరెక్ట్గా చూడండి. అంటే ఏ ట్రైలర్ అయినా నాకు ఒక చిన్న అది కూడా ఉంది. యష్ ఫ్యాన్స్ ఫీల్ కాకుర్రా బై, ఓ మాట చెప్తున్నా. 4.5 నిమిషాలు పెట్టి రేదురా అయ్యా ట్రైలరు. నాకు తెలిసి ఇంకొక కొంచెం సేపు పెడితే మొత్తం సినిమా అయిపోతుండే దీని అమ్మ జీవితం. ఎంత పెద్ద ట్రైలర్ అయిందిరా. సరే అంటే యష్ని ఇంట్రడక్షన్ చేయాలంటే కూడా గట్లనే చేయాల్సి వస్తుందేమో అని చెప్పి మళ్ళీ అనిపించింది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ట్రైలర్ మీరు కరెక్ట్గా చూస్తే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ, ఎస్పెషలీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎస్పెషలీ ఫిలిమ్స్ ఎప్పుడైతే కర్ణాటక ఆర్ కేరళ మలయాళం సినిమాలు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మైనారిటీ డామినెన్స్ ఎక్కువ చూపిస్తారు. ఎస్పెషలీ క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మైనారిటీ డామినెన్స్ సినిమాలు ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏదో హిందువులు వచ్చి మైనారిటీ యొక్క ప్లేస్లను కబ్జా చేస్తుంటే ఒకళ్ళు వచ్చి కాపాడుతున్నట్టు. యషిర కొడతారు చూడు, ఇది ఆ సుత్త పట్టుకొని ఇట్లా వస్తాడు చూడు, ఇట్లా ఒక కంట కట్టుకుని ఇట్లా డ్రిన్ అని ఇట్లా వస్తాడు చూడు. ఆ సుత్తే ఆడికి గుంజుడు మొదలెట్టిన నీ అమ్మ అసలు సుత్తే ఇడిచిపెడతానే లేడు, సినిమా సుత్తి కొడతనే లేదు. బట్ ఇక్కడ కూడా నాకు ఏమనిపించిందని అంటే, ఆ డామినెన్స్ ఏదైతే వీళ్ళు చూపెడదామని అనుకున్నారు చూడు, యష్ దాన్ని
సినిమా చూసినాక నాకు కూడా అనిపిస్తుంది వచ్చాను అనిపిస్తుంది. సో మేబీ లైన్ ఖీంచ్కే अब जितना सूंघने का सूंघ के उसके बाद फिर से करेंगे. దాన్ని మనం ఖచ్చితంగా చేద్దాం. యష్ ఇలా 2 రకాలుగా కనిపిస్తాడు. ఒకటేమో సేమ్ అదే పాత యష్ గడపడు, ఇంకొకటి యంగ్ యష్, తండ్రి కొడుకుల మధ్యలో వివాదం. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఏందని అంటే మళ్ళీ సినిమా చూసిన తర్వాత దీన్ని మనం డీకోడ్ చేయాలి. ఏ సినిమా తీసినా తల్లిదండ్రులు గౌరవము, తండ్రిని గౌరవించాలి ఎక్సెట్రా. ఇడని అమ్మ తండ్రి మీదికే ఆక్రమణ. మళ్ళీ కొడుకేం మాట్లాడతాడు, అందరూ అన్నీ సుధరాంచిపోతే ఈ లొల్లెందుకు అవుతుందిరా టటటటట వీడికి కట్ అవుతుంది. అందరు సుధరాంచిపోవాలి కదరా. అండ్ ద వే హీ హాజ్ ఆర్టికులేటెడ్ ది ఎంటైర్ 4 minutes 36 seconds కాల్స్ ఫర్ ఇన్క్రెడిబుల్ సినిమాటోగ్రఫీ. పాటలు అయితే సూపర్ హిట్ అయినాయి అని చెప్పి నేను అనుకుంటున్నా. అందం ఆడదాని ఆభరణం, ఆ ఆభరణాన్నే ఆయుధం చేసినవేంది బంగారం అని చెప్పి ఒక డైలాగ్ అంటాడు. వా ఏం దించిడు మామ అని అనిపిస్తుంది ఒక్కొక్కటి. అంటే ఎట్లుంటుంది అని అంటే కొన్ని విషయాలు యూ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ సిచ్యువేషన్ సినిమాను కూడా. సో నాకున్న ఒక డౌట్, దాన్ని ఏ రకంగా సినిమాలకు తీసుకొస్తాడు అని అనేది ఒకసారి చూడాలా. ఒకటి ఏందని అంటే ఈ సినిమా 2 దేశాలు తప్ప మిగతా అంతటా లాంచ్ అవుతుంది అనేది ఒకటి వచ్చింది. జపాన్ ఇంకా నేపాల్ తప్ప మిగతా మొత్తం దగ్గర లాంచ్ చేస్తారు అని అన్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రమోషన్ పెద్ద గ్రేట్గా ఏం చేస్తలేరు అని అంటే అది ఇట్ సెల్ఫే ప్రమోషన్ చేస్తలేరు అని చెప్పి ప్రమోషన్ గురించే మాట్లాడుతున్నారు కదా. సో ఆబ్వియస్గా నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నా. ద వే దే హ్యావ్ చూజన్ ఎ స్ట్రాటజీ. అంటే సమ్ టైమ్స్ డెసిషన్ తీసుకోకపోవడమే డెసిషన్ అని అంటారు, ప్రమోషన్ చేయకపోవడమే ప్రమోషన్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో మళ్ళీ న్యాచురల్గా ఇది దజ్జాలు ఉడాంచేసేటైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి కూడా ఏదో వచ్చింది నాకు, బాలీవుడ్ ఫీమేల్ స్టార్స్ అంట టాలీవుడ్లో యాక్ట్ చేయడానికే ఇష్టపడతలేరట. అదే ట్వీట్లు ఏమో వార్ మోదైంది అంటే స్టాండ్ కరెక్టెడ్. ఇది నాకు వచ్చింది, ఐ స్టాండ్ కరెక్టెడ్. ఫరక్ క్యా గిర్తా. ఇప్పుడు మా టాలీవుడ్లో మీరు వచ్చిన మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లే మెయిన్ రోల్ ఉంటాయి మీకు. ఈ సినిమాలో ఆ ట్రైలర్లో కూడా నువ్వు అబ్జర్వ్ చేసినావా, హ్యూమా కురోషి, కైరా అడ్వాణి, నయనతార, తారా, ఇంకొకటి ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పి ఒక సామెత మస్తాల్లో ఉంటుంది. పొగడతలు కనబడాయి మీకు ఇక్కడ. నయనతార తారాని ఏమీ అనుకుంటా, తారా అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తారాని పొగుడుతుంది. యు ఆర్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ ప్రిన్సెస్ అని చెప్పేదో మాట్లాడుతుంది నయనతార. అంటే ఆ క్రూ మెంబర్స్ ఒక ఫ్యామిలీ లాగా ఈ సినిమాని ఎట్లా చేసిండ్రు అనేది చూడాలి. అండ్ మోర్ ఓవర్ ట్రైలర్లో కూడా స్క్రీన్ టైం చూడండి మీరు. వెనకటికి మనం ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన ఇప్పుడు మళ్ళీ నేను రాజమౌళిని అంటలేను, నేను కేవలం ఆ సినిమా కంపారిజన్లకు తీసుకొని వచ్చిన. నేను ఇది మంచిది చెడ్డదని కూడా చెప్తలేను, దయచేసి చెప్తున్నా. ఆలియా భట్ కొంచెం బాధపడ్డది, నా స్క్రీన్ టైం తక్కువ ఉండే ఆర్ఆర్ఆర్లా అనేది జగమెరిగిన సత్యం కదా. ఇక్కడ ట్రైలర్లో కూడా అందరు హీరోయిన్లది స్క్రీన్ టైం అనేది నీకు క్యాలిక్యులేటివ్గా చూపించారు, మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఆబ్వియస్గా ట్రైలరే ఇంత ఫ్లాలెస్గా వస్తే అర్థమవుతలేదు గిరీషన్ అని నాకు ఒకటి చెప్పి, మళ్ళీ ట్రైలర్ అర్థమైతే అదరా, ట్రైలర్ గద్దుకే పెడతారు అర్థం కావద్దు చూడాలా అని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యావ్ ఎ బ్యాష్ యష్. దజ్జాలు ఉణాస్తావని నేను అనుకుంటున్నాను. సూరీడే అదొక పాట ఉంటుంది కదా, భుజము తట్టి అని ఒక పాట ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ సినిమా హిట్ అయిన తర్వాత ఆర్ ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తర్వాత మళ్ళీ చిత్రగుప్తుల రీవిజిట్ చేద్దాం మనం. యు ఆర్ సివిలైజ్డ్ యష్. భారత్ మాతాకి జై.